హైడల్ పవర్లో ఓన్లీ ఒక యూనిట్ స్టార్ట్ చేసింది అంతే లాంఛనంగా. దీనికి కారణం ఏంటంటే చాలా సింపుల్. హైడల్ పవర్ స్టార్ట్ చేయరు, 802 లెవెల్లో ఉండేటువంటి కేఎల్ఐ పంపులను స్టార్ట్ చేయరు, కానీ 854లో ఉండేటువంటి పొదిరెడ్డిపాడికి వెళ్ళి అవతల వాళ్ళు నీళ్ళు తీసుకుపోవడానికి ఫెసిలిటేట్ చేయడమే, లెవెల్ డిప్లీట్ కాకుండా. సింపుల్ అది. ఇప్పుడు ఆదిత్యనాథ్ ప్రత్యేక దూతగా వచ్చి ప్రభుత్వంలో మనం నెత్తి మీద కూర్చుంటేనే అర్థమైపోయింది కదా. అంతిమంగా ఇవన్నీ కూడా వాద ప్రతివాదం. ఇంకో విషయం మీకు, నీళ్ల మంత్రి చుట్టూ కానీ ముఖ్యమంత్రి చుట్టూ ఉండేటువంటి వలయం అంతా కూడా వీళ్ళని పక్కదారి పట్టిస్తుంది ఖచ్చితంగా అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మొన్న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా గవర్నమెంట్ ఏం చెప్పింది, అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఆ సంస్థ ఏం చెప్పింది, తక్షణం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. దానికి నామినల్ పెనాల్టీస్ ఉంటాయి కాంప్లై చేయడానికి టెక్నికల్గా. తెలివైన వాళ్ళు ఏం చేయాలి, తక్షణం మరుసటి రోజు 24 గంటల సమయం కూడా వృధా కాకుండా పని చేసుకోవాలి. ఆ పని చేద్దామని ఇంజనీర్లు అంటే ఈ ఆదిత్యనాథ్ దాస్ ఏం మెలిక పెట్టిండంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్ఓసి తీసుకున్నాక చేద్దాంలే అని పెండింగ్ పెట్టిండు. అంటే ఏంది, అవసరమే లేదు. మన ప్రభుత్వానికి వచ్చిన మన ప్రాజెక్టులకు వచ్చినటువంటి క్లియరెన్స్లు పెనాల్టీ కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆపుకోవడంలో ఉద్దేశం ఏంది అంటే ఏదైనా ఒక చట్టపరమైన మెలకబెట్టడం కోసం భవిష్యత్తుకు ఆస్కారం ఇవ్వడానికి డిలే చేస్తున్నారు. సో పచ్చిగా నేకెడ్గా ఓపెన్గా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా నీటిపారుదల ప్రత్యేక సలహాదారు కానీ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ కానీ నీళ్ల మంత్రి కార్యాలయం చుట్టూ కానీ వాళ్లే ఈ మొత్తం తిప్పుతున్నారు. వీళ్ళు ఆ సబ్జెక్టులోకి లోతుగా పోలేకపోవడం వీళ్ళ అశక్తతన, నిజంగానే వీళ్ళకు కూడా ఈ ప్రయోజనం పడతలేదా రేపు తెలుస్తుంది. వేల సంఖ్యలో ఇక్కడి నుంచి బయలుదేరతారు. అక్కడ జిల్లాలో ఎక్కడికక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ మండలం వాళ్ళు ఆ మండలం వాళ్ళు కదులుతారు. కార్యాచరణ ఏందనేది అక్కడ మేము ప్రకటిస్తాం. ప్రజలు కదలడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ప్రజలే అడుగుతున్నారు, ఏమాయ సార్ నీళ్ళు వదులుతలేరు, మేము ఆందోళన చేయాలి, మేము ఏం చేయాలి చెప్పండి అని. మీరేం చెప్తారో చెప్పండి, మేము కదులుతామని. కాబట్టి 11వ తేదీ నాడు ప్రజలకు ఆ రోజు కేటీఆర్ గారు స్వయంగా జనాన్ని కలుసుకున్న తర్వాత రైతులతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ఎట్లుండాలనేది అక్కడ ఫీల్డ్ మీద మేము ప్రకటిస్తాం. ఏమండి, ప్రారంభంలో నేనే చెప్తే కదా, ఆహ్వానిస్తే మనం కూడా పోదాం అంటున్నా. కేసీఆర్ గారు తన విశ్వాసం మేరకు తన నమ్మకం మేరకు తను యాగాలు చేసినప్పుడు పార్టీలు ఈటీలు చూడకుండా అందరికీ ఆహ్వానాలు పంపించినారు కదా, ఆయన కూడా పంపిస్తే చూద్దాం. ఇంకా అది నేనేమంటున్నా అంటే ఇవాళకి